వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుండి ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం ఏర్పడటానికి కారణం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశాలకు హాజరు కానుండటమే. గత కొన్ని సమావేశాలకు ఆరోగ్య కారణాలు, ఇతర కారణాలతో దూరంగా ఉన్న కేసీఆర్ మళ్లీ సభకు రావటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆయనతో పాటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు వంటి కీలక నేతలు కూడా సమావేశాల్లో పాల్గొననున్నారు. సమావేశాల్లో కృష్ణా గోదావరి నది జలాల హక్కుల రక్షణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గించిన అంశం, కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై సమీక్ష, హామీల అమలులో లోపాలు, రైతు రుణమాఫీ అమలుపై శాసనసభ సమావేశాలు రాజకీయంగా ఉత్కంఠభరితంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో బీజేపీ దేశానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హందాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ, బ్రిటిష్ వారు ఆసియాలో విస్తరించి ఉన్న సమయంలో 1885లో డిసెంబర్ 28వ తేదీన ఏర్పడిన మొట్టమొదటి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1920 నుండి కాంగ్రెస్ పార్టీ గాంధీ నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషించింది. గాంధీ గారు, అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన నాయకులు. భారత స్వాతంత్ర పోరాటంలో ముందుండి నడిపిన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. ఇప్పటి వరకు 17 సార్లు లోకసభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 10 సార్లు విజయం సాధించడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు, సుమారు 49 సంవత్సరాలు దేశాన్ని పాలించిన గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశం గుండు పిన్ను కూడా తయారు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రోజు దేశం రాకెట్లు తయారు చేస్తూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది అంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ ప్రధానులు చేసిన దీర్ఘకాలిక ప్రణాళిక వల్లనే. కానీ దేశ స్వాతంత్రంలో ఉనికి లేని బీజేపీ ఈ రోజు దేశంలో తమ వల్లనే అభివృద్ధి చెందుతుంది అని గొప్పలు చెప్పుకుంటున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇవన్నీ సమకూర్చడం జరిగింది. ఈనాడు రోడ్లు అయితేనేమి, గ్రామ స్థాయిలో గ్రామంలో ఉన్న నివసించే పేదలకు ఇండ్లు అయితేనేంది, వాటర్ ట్యాంకులు అయితేనేంది, ఈనాడు బస్ సౌకర్యం అయితేంది, రైల్వే సౌకర్యం అయితేనేంది, ఈనాడు స్కూళ్ళు అయితేనేంది, ఈనాడు వ్యవసాయానికి మందుల ఫ్యాక్టరీలు అయితేనేంది, ఈనాడు హెలికాప్టర్లు అయితేనేంది, అన్ని కూడా దేశ భద్రత కోసం ఉన్న మిలిటరీని కూడా ఏర్పరచడం జరిగింది. ఇంత ఏర్పరచుకున్న తర్వాత దేశం కోసము కాంగ్రెస్ పార్టీ ఏం తెచ్చిందని కొందరు పెద్ద మంత్రులు, కొందరు బీజేపీ నాయకులు అడుగుతున్నారు. మరి మేము స్వతంత్రం రాకముందు ఇన్ని ఏర్పరచుకున్నామే, మరి నువ్వు మా పాలనలో 60 సంవత్సరాల పరిపాలన చేసినాం. మేము ఈ యొక్క దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 10 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి 7 సార్లు మిత్రపక్షాలు గెలిచినాయి, కానీ వేరే ప్రతిపక్షాలు గెలిచింది. ఆ రోజు దేశంలో పార్లమెంట్లో 2 సీట్లు ఉండే బీజేపీకి. అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ గారు 2 ఉండే. ఆనాడు ఇందిరాగాంధీ గారు మన దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పాలన ఉంటుండే. భీమ్గల్లో యోగా బృందం ఆధ్వర్యంలో శ్రీ మోక్షానంద ఆశ్రమంలో ఆలయంను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో యోగా మిత్ర బృందం సభ్యుడు జొన్నాల భూపాల్ మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల నుండి మా యోగా మిత్ర బృందం ఆధ్వర్యంలో సామాజిక, ఆధ్యాత్మిక, మానసిక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే యోగా చేయడం వల్ల ఆయురారోగ్యాలుగా ఉంటారు. అలాగే యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడిన యువకులను మా యోగా బృందం మార్చి మంచి దారిలో నడిపించినాము. ఇలాగే యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. అందుకే యోగా చేయించడం వల్ల చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు. అందరూ యోగా చేయండి, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ రోజు యోగా మిత్ర బృందం ఆధ్వర్యంలో సుమారు 100 మందితో కలిసి శ్రీ మోక్షానంద ఆశ్రమంలో ఆలయ శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. మదకదళం తీసుకో, గంజాయి తీసుకో, అయితే దాని నుంచి మేము బెదిరించడమే కాకుండా ప్రేమతోటి ఆధ్యాత్మిక వైపు మళ్లించి మేము యువకులను మంచితోల నడిపించి వాళ్ళ పేరెంట్స్కు మేము మన్ననలు పొందడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. అందులోని కొంతమంది యువకులను కూడా మేము మార్చినాం. మా యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో మేము అనాథ శవాల అంత్యక్రియలు మేము దగ్గరుండి మేమందరం కూడా చేస్తున్నాము. నిరుపేద అనాథ శవాలను కూడా మేము ముందుండి ఆర్థిక సాయం చేసి నడిపిస్తున్నాము. రెండవది బ్లడ్ డొనేషన్. ఎవరైతే
ఆర్మూర్ మండలంలోని మంతనికి చెందిన దంపతులు ఇద్దరు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆర్మూర్ మండలంలోని మంతని గ్రామానికి చెందిన కోటగిరి మోహన్ అతని భార్య లావణ్యలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జగిత్యాల జిల్లా కొండగట్టుకు దర్శనం నిమిత్తం సొంత కారులో వెళ్లిన కోటగిరి మోహన్ అతని భార్య లావణ్య మరియు కూతురు కీర్తిలు తిరుగు ప్రయాణంలో కొరుట్ల మరియు మెట్పల్లి మార్గ మధ్యంలో లారీని షిఫ్ట్ కారు బలంగా ఢీకొట్టడంతో భార్యాభర్తలిద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ కూతురు కీర్తిని ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తలు గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్యాభర్తల అంత్యక్రియలలో గ్రామస్తుల పెద్ద ఎత్తున పాల్గొని దంపతులకు కన్నీటి వీడ్కోలు తెలిపారు. ఆర్మూర్ స్ఫూర్తి సేవా సొసైటీ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆర్మూర్ స్ఫూర్తి సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్లను పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆవిష్కరించారు. అనంతరం కాలనీలో పలువురికి క్యాలెండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ స్ఫూర్తి సేవా సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ప్రతి సంవత్సరం నూతన సంవత్సర క్యాలెండర్ రూపొందించి ఉచితంగా పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సొసైటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. బాల్కొండలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గ్రామ శాఖ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరును మార్చి గాంధీ పేరును రూపుమాపాలని చూస్తున్న కుట్రకు వ్యతిరేకంగా బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై మహాత్మా గాంధీ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిట్టాపూర్ సర్పంచ్ సట్ల ప్రవీణ్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు పెసరి వివేక్, పార్టీ నాయకులు మహమ్మద్ యూనుస్, పుప్పాల విద్యాసాగర్, షేక్ వాహబ్, వార్డు సభ్యులు పుల్లాయి నవీన్ కుమార్, కనికరపు గంగాధర్, మాటిగం గంగమల్లు, తమ్మె కపిల్, సయ్యద్ మాజరుద్దీన్, మొహమ్మద్ అన్వర్, షేర్ ఆర్మూర్ గంగాధర్, రాజ్ కుమార్ ఆర్మూర్ గంగాధర్, సంతోష్ గౌడ్, గోపు ఉషన్న, జక్కా పద్మారావు, మార పురుషోత్తం, అబ్దుల్ కాజిం, అలీం ఉద్దీన్, దోన్పాల్ సాయన్న, సయ్యద్ రియాజ్ అలీ, మేక నాగేష్, ముద్దుల గంగారం, సల్లగరిగే వినీష్, మాటిగం, షేక్ ఆరిఫ్, చిలువేరి లక్ష్మీనారాయణ, జక్కరాజ, లింగం తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్లో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని సత్యసాయి సేవా సమితి ఆవరణలో ఆర్మూర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 35వ వారం స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించి సేవా మందిర ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నిరుపేదలకు ఉచిత టైలరింగ్ వంటి కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. నిరుపేదలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ఉచిత శిక్షణ నిర్వహించడం జరుగుతుందని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ నిర్వాహకులు, ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. సంస్థ వారి సభ్యులందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్మూర్ ఇక్కడ హౌసింగ్ బోర్డులో కలదు. అయితే ఈ ప్రాంగణంలో కొద్దిగా చెట్లు అన్నీ ఉన్నాయి. వాటిని ఈరోజు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి క్లీన్ చేయడం జరిగింది. అంటే స్వచ్ఛత నుంచి దివ్యత్వం వైపు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది మా శ్రీ సత్యసాయి సేవా సంస్థలో. అంటే స్వచ్ఛందంగా ఉంటే దివ్యత్వం వైపు వెళ్ళగలుగుతాం మనం. అది ఆ కాన్సెప్ట్ స్వామి కూడా చెప్పారు. సో అందులో భాగంగా వీరు కూడా వచ్చి పాల్గొన్నారు. వీరు స్వచ్ఛందంగా వచ్చి అంటే దీని నుంచి మనం దివ్యత్వం వైపు అంటే భగవంతుడి వైపు అడుగులు వేయగలుగుతాము. దీన్ని మనం నేర్చుకుంటూ వెళ్తే ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ మన ఇంటి పరిసరాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ మందిరాల్లో కానీ ఈ అందరూ అలవరుచుకొని ఈ అందరూ ఇలాగే సేవ చేయాలి. వీరి ఈ స్వచ్ఛత ఆర్మూర్ స్వచ్ఛంద సంస్థ
కమర్పల్లిలో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం కమర్పల్లి మండల కేంద్రంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గద్దె వద్ద కాంగ్రెస్ జెండాను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆవిష్కరించడం జరిగింది. అలాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పేద ప్రజలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుందని, తిరిగి చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్నంగా ఆటోలో వెళ్లి గాంధీనగర్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు పాల్గొన్నారు. తర్వాత కాలంలో ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ పెంచుతూ ఈ యొక్క పథకానికి పేదలకు ఆ రోజు చేతునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పథకానికి తూట్లు పొడిచే విధంగా ఏ విధంగా నిర్వీర్యం చేయాలనే ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం. వేల్పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. అనంతరం జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించినందుకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డం నర్సారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు చేస్తున్న కుట్రను నిరసనగా ఏఐసిసి, పిసిసి ఆదేశాల మేరకు ఈ రోజు వేల్పూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రధాన వీధుల విందుగా ర్యాలీగా వెళ్లి వేల్పూర్ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. సంబంధించింది కాబట్టి మహాత్మా గాంధీ పేరుతో ఉపాధి హామీ పథకాన్ని తేవడం జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక దశల వారీగా ఆ పథకానికి నిధులు తగ్గిస్తూ నేడు 125 రోజులు అని చెప్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చే నిధులను చూస్తే దాదాపు అందరూ ఎన్నైతే జాబ్ కార్డులు ఉన్నాయో అందరికి ఇస్తే 12 రోజులకు వచ్చే పరిస్థితి లేదు. 100 రోజుల పథకాన్ని ఈరోజు దశల వారీగా నీరు గారుస్తూ వస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ, వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ సూటిగా వాళ్ళను హెచ్చరిస్తూ ఉంది. మీరు ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు నందిపేటలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. దేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్భవించి బ్రిటిష్ వారి పాలనలో ఉన్న దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని, సంక్షేమము కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కార్యకర్తలు, నాయకులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు స్థాయికి పోయినప్పటికీ ఏదైతే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలందరూ కూడా మొన్న స్థానిక సంస్థలలో సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా వాళ్ళందరూ గెలిచినందుకు నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వారి యొక్క గెలుపుకు కృషి చేసినటువంటి ఆయా గ్రామాల ప్రజలు కానీ, మా నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులకు కానీ నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నిజామాబాద్ నగరంలోని మాధవనగర్లో బీజేపీ బలపరిచిన సర్పంచులకు అభినందన సభ నిర్వహించారు. నూతన సర్పంచులను ఘనంగా సన్మానించారు.
నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం 635 స్థానాలకు బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 298 మంది పోటీ చేయగా అందులో దాదాపు 100 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. గెలిచిన సర్పంచులకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి అభినందన సభను మాధవనగర్లో ఏర్పాటు చేశారు. అరవింద్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో బీజేపీని మరింత బలపరచాలన్నారు. 2019లో మీడియా కూడా ఇక్కడ ఉంది. 2019లో భారతీయ జనతా పార్టీకి ఇట్లా అసోసియేటెడ్గా అనేక సంవత్సరాలు దశాబ్దాలు ఉన్న కార్యకర్తలు నిలబడి గెలిచింది 5 సర్పంచులు నిజామాబాద్ పార్లమెంట్లో. ఇవాళ దాదాపు 198 సర్పంచులు ఇది పార్టీ పేరు చెప్పుకొని సైద్ధాంతం చెప్పుకొని వాళ్ళు స్వంతంగా గ్రామంలో గెలిచిన వాళ్ళు. ఇది అంటే ఆర్గానిక్గా భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయిలో ఎంత బలపడుతుంది. జనవరి 11న మున్నూరు కాపు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు ఘన సన్మానం చేస్తామని మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జనవరి 11వ తేదీ ఆదివారం ఉదయం 12 గంటలకు నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నూతనంగా గెలిచిన మున్నూరు కాపు కులానికి చెందిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో మున్నూరు కాపుల కులానికి చెందిన వారు అత్యధిక సంఖ్యలో గెలుపొంది రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారని అన్నారు. స్థానిక ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో 67 మంది మున్నూరు కాపు సర్పంచులు, 60 మంది ఉప సర్పంచులు, వందలాది మంది వార్డు మెంబర్లు గెలుపొందారని చెప్పారు. పార్టీలకు అతీతంగా వీరందరికీ ఘన సత్కారం చేసి గౌరవించాలని జిల్లా మున్నూరు కాపు సంఘం భావిస్తుందని, కావున గెలిచిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు పెద్ద సంఖ్యలో హాజరై ఈ సన్మాన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. మున్నూరు కాపుల ఐక్యతే, వారి అభ్యున్నతే ప్రథమ కర్తవ్యంగా భావించి తన తండ్రి స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ కృషి చేశారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను నెరవేరుస్తున్నానని చెప్పారు. తాను జిల్లాలో మున్నూరు కాపుల ఐక్యతే లక్ష్యంగా వారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతానని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు సీనియర్ న్యాయవాది ఆకుల రమేష్, బంటు బాలవర్ది ప్రధాన కార్యదర్శి దారం సాయిలు, ఆకుల చిన్న రాజేశ్వర్, ఆకుల రాఘవేందర్, బంటు బలరాం, కౌడపు శరత్, గండ్ల లింగం, సిర్ప నాగన్న, రామర్తి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మా కుల సోదరులు సోదరుమణులు మున్నూరు కాపు సంఘానికి కులానికి చెందినటువంటి సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు మెంబర్స్ను కూడా వారందరికీ పిలిచి రాబోయే నెల నూతన సంవత్సరంలో జనవరి 11వ తారీఖున వారందరికీ సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం తీసుకోవడం జరిగింది. సుమారు 500 మంది రామారామి సన్మాన గ్రహీతలు అవుతారు. అలాగే మా సభ్యులు, కుల బంధువులు అందరినీ కూడా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊరు నుండి కూడా వచ్చి ఈ మీటింగ్ని, ఈ సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి నేను 2 రోజులు జోడించి ఆహ్వానిస్తున్నాను. ఆర్మూర్లో బీటీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో కొనసాగుతున్న బీటీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. పనులు నాణ్యతగా జరపాలని సంబంధిత కాంట్రాక్టర్ కు ఫోన్లో సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు గాను కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు మున్ను లింగగౌడ్, పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఎన్సీఎన్ న్యూస్.